ప్రియ స్నేహితులారా, దేవునితో మన సహవాసం ఎలా ఉండాలి అనే అంశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. దేవునితో మన సహవాసము, దేవునితో అన్యోన్య సహవాసం, దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. అసలు దేవుడు మానవులను ఎందుకు సృష్టించాడు అని ముందుగా మనం ప్రశ్న వేసుకోవాలి. వ్యక్తిగతంగా మనం ఆలోచించినట్లయితే, దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు, నాకు ఈ మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు, ఈ జీవితంలో నా పట్ల దేవుని చిత్తము ఏమిటి అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుని మనం ఆయన చిత్తాన్ని వ్యక్తిగతంగా జరిగించాలి. ఆయన ప్రణాళికను మనం అమలుపరచాలి. దేవుడు మానవుల్ని సృష్టించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు, దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా ఉండడానికి సృష్టించుకున్నాడు. అలాగే దేవుడు ఆయన్ని ఆరాధించడానికి మనల్ని సృష్టించుకున్నాడు. పడద్రోయబడినటువంటి దేవదూతలకు తీర్పు తీర్చుటకు మనల్ని సృష్టించుకున్నాడు. అలాగే మనము ఫలించడానికి ఆయన మనల్ని సృష్టించుకున్నాడు. ఈ విధంగా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అనేకమైన కారణాలు మనకు దొరుకుతాయి. అందులో నుండి మనం ఒక కారణం తీసుకున్నట్లయితే, దేవునికి ఆయన పిల్లలమైన మనతో సహవాసం చేయటం అంటే ఆయనకి ఎంతో ప్రీతి. దేవునికి మనల్ని సృష్టించడానికి ముఖ్య కారణం మనం ఆయనతో సహవాసం కలిగి ఉండాలని. దేవునికి ఒంటరిగా ఉండడానికి ఇష్టం లేదు. దేవునిలో సహవాసం చేసే గుణం ఉంది. అందుకనే దేవుని బిడ్డలమైన మనలో కూడా సహవాసం చేసే గుణం ఉంది. ఎందుకంటే ఈ గుణం దేవునిలో ఉంది కాబట్టి మనకి కూడా ఈ గుణం వచ్చింది. దేవుడు తన పిల్లలమైన మనల్ని తన స్వరూపంతో సృష్టించుకున్నాడు. తన స్వహస్తాలతో మనల్ని సృష్టించుకున్నాడు. అంతేకాకుండా తన ఆత్మను మనలో ఉంచడం కూడా జరిగింది. వాస్తవంగా చూసినట్లయితే దేవుడు మట్టిని తీసుకుని ఆ మట్టితో మనిషిని బొమ్మగా తయారు చేసి ఆ బొమ్మలో జీవాన్ని ఊది మట్టి బొమ్మని మనిషిగా చేసే అవసరం లేదు. మనిషి కలుగునుగాక అంటే మనిషి వచ్చేస్తాడు కదా. కానీ మనం ఇక్కడ దేవుని ఉద్దేశం ఆలోచించినట్లయితే, దేవుడు మట్టిని తీసుకుని తన స్వహస్తాలతో చేసుకున్నాడు. ఎందుకంటే మామూలుగా మనిషి కలుగునుగాక అని అంటే మనిషి వస్తాడు, కానీ అలా సృష్టించబడ్డ మనిషితో దేవునికి సహవాసం చేయడం కష్టం. అలా సృష్టించబడ్డ మానవునిపై దేవునికి ప్రేమ కూడా ఉండదు, మమకారం ఉండదు. అందుకని దేవుడు తన స్వహస్తాలతో మట్టిని తీసుకుని దానితో మనిషిని తయారు చేసిన వలన కన్నంత ప్రేమ ఉంటుంది. కనుక మానవుని యొక్క సృష్టిలో దేవుని యొక్క ప్రణాళిక మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుడు మనిషిని తన స్వరూపంతో సృష్టించడం, తన ఆత్మను మనలో ఉంచడం, ఇదంతా ఎందుకు జరిగింది? దేవుడు మనతో సహవాసం కలిగి ఉండాలని ఆలోచిస్తున్నాడు. కాబట్టి మనం ఆదికాండంలో చూసినట్లయితే, ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, దేవుడు ఆదాము అవ్వలను సృష్టించి వారిని ఏతోని తోటలో ఉంచినప్పుడు పరలోకం నుండి చల్లపుట్ట వచ్చి వారితో మాట్లాడుతూ వెళ్తూ ఉండేవాడు. పరలోకంలో కోట్లాను దూతల మధ్య ఉన్నటువంటి దేవుడు వారి స్థుతులను వారిని వదిలి ఇక్కడ తను సృష్టించిన ఆదాము అవ్వల దగ్గరకు వచ్చి వెళ్ళడంలో మనకిక్కడ దేవునికి తను సృష్టించుకున్నటువంటి బిడ్డలపై ఎంత ప్రేమ ఉన్నదో మనకి అర్థమవుతుంది. మనుషులుగా మనలో మనం ఒకరితో ఒకరు ఎలా సహవాసం కలిగి ఉంటున్నామో, అలాగే మనము దేవుణ్ణి
దేవునితో కూడా సహవాసం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా సహవాసం కలిగి ఉండాలి. మనుషుల సహవాసంలో ఒకరికొకరు చూసుకోగలుగుతున్నాము. మరి దేవునితో సహవాసం చేసేటప్పుడు దేవుణ్ణి మనం చూడలేకపోవచ్చు, ఆయన స్వరాన్ని వినలేకపోవచ్చు కూడా. కానీ పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆయనతో వ్యక్తిగత సహవాసం కలిగి ఉండవచ్చు. ఇక్కడ మొదటి మెట్టు దేవునితో సహవాసం, రెండవ మెట్టు దేవునితో అన్యోన్య సహవాసం. దేవునితో సహవాసం సాధించినప్పుడు అన్యోన్య సహవాసంలోకి వెళ్తాము. ఇక్కడ మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, మనం దేవునితో ఎలా సహవాసం కలిగి ఉంటాము అంటే 5 సూత్రాలు కనుక మనం పాటించినట్లయితే దేవునితో సహవాసం కలిగి ఉండవచ్చు. మొదటిగా ప్రార్థన చేయటం వలన ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడం. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దానియేలు ముమ్మారు ప్రార్థన చేయటం, దావీదు దినమునకు 7 సార్లు ప్రార్థన చేసేవాడు. అలాగే మనం కూడా మన సృష్టికర్త అయిన దేవునికి, ఆయనతో సృష్టించబడ్డ మనం ప్రతిదినం ఎక్కువ సమయం ప్రార్థనలో ఉన్నట్లయితే ఆయనతో మన సహవాసం చేసినట్లు అవుతుంది. ఆయనతో మనం మాట్లాడినట్లు కూడా అవుతుంది. అంతేకాకుండా ఇలాంటి ప్రార్థనలో మనం ఉన్నట్లు అయితే మనం దేవుని స్వరాన్ని కూడా వినగలుగుతాము. అంతేకాదు ఆయన చిత్తాన్ని కూడా తెలుసుకోగలుగుతాము. మరి రెండవదిగా వాక్యాన్ని చదవటం. దేవుని వాక్యం చదవటం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ విధంగా దేవునితో సహవాసం మరింత పెరుగుతుందన్నమాట. మరి మూడవదిగా ఆరాధన చేయుట. సంఘ పెద్దలు మనము ఎల్లప్పుడూ ఆరాధకులుగా ఉండాలి. దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. ఆరాధన ద్వారా దేవునితో ఎక్కువగా కలిసి ఉంటాము, ఆయనతో సహవాసం కూడా కలిగి ఉంటాము. నాలుగవది సాక్ష్యం చెప్పుట. దేవుడు మన జీవితాల్లో ఏ కార్యములు చేస్తాడో, మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరిగాయో, దేవుడు మన జీవితాన్ని ఎలా మార్చాడో, మనం ఒకప్పుడు ఎలా ఉన్నాము, మరి ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాము అనేది మన సాక్ష్యము చెప్పినట్లయితే దేవునికి మహిమ కలుగుతుంది. ఈ విధంగా దేవునితో సహవాసం కూడా ఏర్పడుతుంది. ఐదవది దేవుని యొక్క సువార్తను ప్రజలకు ప్రకటించుట. మన సువార్తను ప్రకటించడం ద్వారా నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షింపబడతాయి. ఈ 5 సూత్రాలు ప్రతి వ్యక్తి పాటిస్తే మనం దేవునితో సహవాసం కలిగి ఉంటాము. ఇది సహవాసంలో మొదటి మెట్టు. ఎప్పుడైతే ఈ మొదటి మెట్టులో విజయాన్ని సాధిస్తామో అప్పుడు రెండవ మెట్టులోకి వెళ్తాము. సహవాసంలో నుండి అన్యోన్య సహవాసంలోనికి వెళ్తాము. సహవాసం అనేది అందరూ చేయగలుగుతారు. అన్యోన్య సహవాసం మాత్రము అందరూ చేయలేరు, కొందరే చేయగలుగుతారు. అన్యోన్య సహవాసంలో 3 సూత్రాలను పాటిస్తాము. మొదటిది, మన జీవితంలో మన మొదటి ప్రేమ ఆయనకు మాత్రమే ఇవ్వగలుగుతాము. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించలేము. దేవుడికి మొదటి స్థానాన్ని ఇవ్వగలుగుతాము. రెండవది, దేవునితోనే ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తాము. మనుషులతో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడము. ఎప్పుడైతే దేవునిలో సహవాసం ఎక్కువైపోతుందో మనకి ఈ లోకంతో సంబంధాన్ని కూడా తగ్గించుకుంటాము. లోక ఆశలను తగ్గించుకుంటాము. అంటే టీవీలు చూడటాలు, ఫోన్లు మాట్లాడాలు, మరి ఫ్రెండ్స్తో ఎక్కువగా మాట్లాడటం, ఇతర లోక విషయాల్లో ఉండటం, ఇలాంటివి మనం తగ్గించుకుంటాం అన్నమాట. అలాగే మూడవది, ఆయన కోసం ప్రాణం పెట్టడానికి కూడా ముందుకు వస్తాము. మరి దేవుడే మన కోసం ప్రాణం పెట్టినప్పుడు మనం ఆయన కోసం ఎందుకు ప్రాణం పెట్టలేము అనే
మరి మనసు మనలో కలుగుతుందంట. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 15లో నేను మిమ్ము దాసులు అని పిలవక శిష్యులు అని పిలవక స్నేహితులు అని పిలుస్తాను అని అన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ బిడ్డలైనటువంటి మనము మరి ఎక్కువగా దేవుని సహవాసంలో ఉండాలి. అంటే దేవునితో మనం మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఏ విధంగా అంటే ప్రార్థనా రూపంతో మరి వాక్యాన్ని చదవటం ద్వారా ఆయనతో ఎక్కువగా సహవాసాన్ని కలిగి ఉంటాం అన్నమాట. ఈ విధంగా ఉన్నట్లయితే మనము దేవుని బిడ్డలం అవుతాము. మరి ఆయన మనల్ని తన బిడ్డలుగా చేసుకుని తన ఊపిరిని మనలో ఊది తన ఆత్మను మనకి అందించినటువంటి మన దేవుని బిడ్డలుగా మనం ఉండాలంటే మనం ఎక్కువగా ఆయన సహవాసంలో ఉండాలి. ఆమేన్.